जय हो पवन कुमार, तुझ शक्ति है अपार। हे बजरंग बली बिनती सुन ले हमार। అండి, నేను మీ గోపికృష్ణ. మన పాత బస్సు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గౌలిపుర నియోజకవర్గం నుంచి హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు కూడా గౌలిపుర అఖండ వ్యాయామశాలలో ఇక్కడ కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయంట. ఒకసారి మనం వాళ్ళది కూడా తెలుసుకుందాం. ఇక్కడ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారన్న ప్రతి ఏటాగేటంగా ఇక్కడ హనుమాన్ జయంతికి సంబంధించి, అలాగే శ్రీరామనవమికి సంబంధించి ఈ విధంగా రోజు ఏ విధంగా మీరు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? నా హనుమాన్ జయంతికి మేము స్పెషల్గా ఇక్కడ పూజ జరుగుతుంది, హనుమంతుని పూజ జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది, పైగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత
అట్లీస్ట్ 1000 నుంచి 1500 మెంబర్స్కి ఇక్కడ అన్నదానం జరగడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అన్న. ఇలాగే ఫర్దర్గా కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఈ విధంగా ఈ కార్యక్రమాలే కాకుండా డైలీ జరిగే వ్యాయామశాల అంటారు కదా, ఇక్కడ యువకులు రోజు వచ్చి ఇక్కడ వ్యాయామం చేసుకోవడం కానీ ఇక్కడ రోజు వాళ్ళ యాక్టివిటీస్ మెరుగుపరచడానికి గిట్టంగా ఏ విధంగా మీరు కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు ఇక్కడ? అన్న ఇక్కడ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు అన్న. మనం వీళ్ళందరూ మా తమ్ముళ్ళే, వీళ్ళందరూ వస్తూ ఉంటారు డైలీ వ్యాయామశాలకి. మార్నింగ్ 5 నుంచి 8 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 5:30 నుంచి నైట్ 9:30 వరకు ఉంటుంది. ఇక్కడ వ్యాయామశాలలో ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. ప్రతి సాటర్డే మన దగ్గర స్పెషల్గా పూజ జరుగుతుంది. ఇక్కడ మొత్తం వ్యాయామశాలని క్లీన్ చేసి హనుమంతుని విగ్రహాలు కడిగి మళ్ళీ హనుమంతునికి పూజ ఆరతి విధానాలు చేస్తుంటాం. ఇంకొంచెం డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అన్న. అంటే మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఈ వ్యాయామశాలని కాపాడుకోవడానికి. ఇది గత 80 సంవత్సరాల నుంచి ఉందన్న ఈ వ్యాయామశాల. కాకపోతే ఇలాగే ఉంది, ఇంకా ఏం డెవలప్ అవుతలేదు. సో మేము ఇంకొంచెం డెవలప్ చేద్దామని చెప్పి అలాగే ఎవరైనా పెద్దవాళ్ళు ఇంకా కొంచెం స్పాన్సర్షిప్ చేసి ఇంతమంది యువకులు ఉన్నారన్న ఇక్కడ చేయడానికి. చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అసలు యాక్చువల్గా అంటే మన దగ్గర చాలామంది వేరే వాటికి అడిక్ట్ అవుతున్నారు, చెడ్డ అలవాట్లకు కానీ మత్తు పదార్థాలకు కానీ అడిక్ట్ అవుతున్నారు. వాళ్ళని ఇక్కడికి తీసుకురావడమే మా మెయిన్ మోటివ్ అన్న. అందుకనే పొద్దున్న మా అన్న మా ఉస్తాద్ మన హనుమాన్ వ్యాయామశాలకి ఈయననే ఉస్తాద్. ఈయననే ప్రతి పిల్లల్ని కానీ నిల్చొని మరి స్పోర్టివ్గా ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటాడు. మీకు తోడుగా ఇక్కడ స్థానిక అధికారి కానీ లేదంటే ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎవరైనా సపోర్ట్ అనేది మీకు సహకారం అనేది ఇక్కడ వ్యాయామశాలకు చేస్తూ ఉంటారు ఎవరైనా? అలా అట్లా అంటే నార్మల్గా సహకారం ఉందన్న, అట్లేం లేదు. మనకి ఇక్కడ మన కార్పొరేటర్ వాళ్ళే ఇక్కడ అసలు వాళ్ళు కూడా లేకుండే, ఓపెన్ ప్లేస్ ఉండేది అంతా. ఈ వాళ్ళు కట్టించారు జిఎస్ఎంసీ నుంచి మన జితన్న కార్పొరేటర్ ఉన్నప్పుడు. డెవలప్ అయ్యింది. కాకపోతే ఇది చాలా చిన్నగా అయిపోయింది అన్న, పబ్లిక్ ఎక్కువ అవుతారు. ఇంకొంచెం పెద్ద అయితే ఇప్పుడు ఈ వ్యాయామశాల గిట్టంగా ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చేసుకోవాలనుకుంటే గిట్టంగా మీరు ఏం కోరుకుంటారు ఇప్పుడు అక్కడ? ఏం లేదన్న, ఇక్కడ మాకు ఒక షెడ్ వేసి ఒక బోర్ వేసి కొన్ని ఎక్సర్సైజ్ సామాన్లు కావాలన్న. మేము చాలా మందిని కోరుకున్నాం. ఎవరైనా దాతల ముందుకు వచ్చినా కానీ మేము వచ్చి వాళ్ళని కాంటాక్ట్ అవుతాము. గవర్నమెంట్ త్రూ ఇప్పించినా కానీ మాకు ఓకే అన్న, ఎలా అయినా పర్లేదు. కాకపోతే అన్న ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ యువకుల మీద ఈ రోజు ప్రతిరోజు వచ్చి ఇక్కడ వాళ్ళ యాక్టివిటీస్ గిట్టంగా మీకు ఏ విధంగా ఏమేమి చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఏం కావాలి వ్యాయామం చేసుకోవడానికి రోజు ప్రతిదినం గిట్టంగా మీ దగ్గర కలుస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏమేమి కోరుకుంటారు? ఇక్కడ వ్యాయామశాల మాకు ఇది కావాలి, మాకు ఈ సౌకర్యం లేదు, ఈ విధంగా కావాలని అనుకుంటారు కదా, వ్యాయామశాలని కొద్దిగా అభివృద్ధి చేయాలనుకుంటే మీరు ఏమనుకుంటారు దాని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇక్కడ పెద్దోళ్ళు సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మాకు అందరు చేస్తారు కానీ మాకు కౌన్సిలర్ ఒక్కళ్ళు చేస్తారు కానీ ఇక ఎమ్మెల్యే వాళ్ళు సపోర్ట్ చేయరు. మాకు ఇక్కడ పిల్లలు వస్తారు కానీ మాకు రూమ్ సరిపోదు, చాలా చిన్నగా ఉంది మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దంగలు చిన్నగా ఉంది. ఎక్సర్సైజ్ చేయడానికి చాలా మంది యువకులు వస్తారు కానీ చాలా మంది చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ మా దగ్గర ఉన్న దాంట్లోనే మేము అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. అన్న ఇక్కడ మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి యువకులకు వాళ్ళకు ఎలాంటి కార్యాచరణ చేయాలి, అట్లా అంటే కొన్ని శ్లోకాలు కానీ మన సనాతన ధర్మం గురించి వాళ్ళకి ఏ విధంగా తెలియజెప్పే కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉంటారు అట్లాంటివి గిట్టంగా? ఎవ్రీ సాటర్డే ఇక్కడ పూజ చేస్తాం అన్న. పూజ అయిన వెంటనే మనకి హనుమాన్ పారాయణం అవుతుంది. మళ్ళీ మన బస్సులో కొన్ని అయ్యే విశేషాలు డిస్కస్ చేస్తుంటాం. ఇలా సంఘటనలు ఉన్నాయి, ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కానీ డిస్కస్ చేస్తూ ఉంటాం దాని గురించి. ఎవరైనా తప్పుదోల పోతుంటే కూడా వాళ్ళని ఇక్కడికి వచ్చి కౌన్సిలింగ్ లాంటివి ఇస్తూ ఉంటాం అనమాట. జనరల్గా ఇక్కడ మన వెనకాల బస్సులో చూస్తే కనుక ఇక్కడ చిన్నపిల్లలు వాళ్ళకి మత్తు పదార్థాలకు అడిక్ట్ అయిపోతున్నారు. గంజాయి లాంటివి ఇవాళ బాగా ఫేమస్ అయిపోయాయి. అలాంటి వాటి నుంచి దూరం చేసి ఇక్కడికి వచ్చి వాళ్ళకి చెప్పి అట్లీస్ట్ కొంచెమన్నా మా వంతు ప్రయత్నం మేము చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడ కూర్చొని అలా కాదురా బాబు ఇలా ఉంటుంది మన వ్యాయామశాల, మనం ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, అట్లీస్ట్ మన ధర్మానికి ఎవడన్నా వస్తే మనం అడ్డు నిల్చోవాలి, అట్లీస్ట్ మనం ధైర్యంగా ముందు అక్కడిగేయాలని చెప్పి వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి చెప్తుంటాం అన్న. అదేవిధంగా ఈ వ్యాయామశాలకి ప్రత్యేకంగా ఏదైనా టైం కానీ ఏమైనా అట్లాంటివి కేటాయిస్తుంటారా ప్రతి యువకుల గిట్టంగా ఏమైనా చేసుకోవడానికి అని చెప్పేసి, ఉదయం సాయంత్రం ఆ విధంగా? అవునన్నా, డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఓపెన్ చేస్తుంటాం. ఇక్కడే కూర్చుంటాం మేము జనరల్గా. మార్నింగ్ చెప్పాను కదన్నా 5:30 నుంచి 9 వరకు ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి 5:30 నుంచి 9:30 వరకు ఉంటుంది. అందరూ వచ్చి ఎక్సర్సైజ్ చేస్తుంటారు, ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటుంటాం ఇక్కడ. సో ఇది ఇక్కడ గౌలిపురాలో ఉన్నటువంటి అఖండ వ్యాయామశాల గురించి వివరాలు అనమాట. అయితే ఇక్కడ ప్రతిసారి గిట్ట హనుమాన్ జయంతి గురించి అలాగే శ్రీరామనవమి గురించి గిట్టంగా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా